వెర్బ్ యూసేజ్ ఫర్ యూ ఇన్ హిందీ. హిందీలో యూ అంటే మనం మూడు రకాలుగా ఉపయోగిస్తాం. నువ్వు, మీరు, తమరు అని. నీవు, మీరు, తమరులకు క్రియలు ఉపయోగించడం. అంటే క్రియ యొక్క రూపం మారుతూ ఉంటుంది. నీవు అన్నప్పుడు క్రియ యొక్క రూపం ఒకలా ఉంటే, మీరు అన్నప్పుడు, తమరు అన్నప్పుడు వేరే విధంగా ఉంటుందన్నమాట. అవి ఏ విధంగా ఉంటాయో, ఏ విధంగా మారుతుంటుందో క్రియ మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. తూ జా, నువ్వు వెళ్ళు. తుమ్ జావో, మీరు వెళ్ళండి. ఆప్ జాయియే, తమరు వెళ్ళండి. తూ జా అన్నప్పుడు మనం మనకన్నా చిన్నవాళ్ళు కానీ, గౌరవించక్కర్లేని వాళ్ళు కానీ, మనకి బాగా దగ్గరగా క్లోజ్గా ఉండేటువంటి వాళ్ళు కానీ మనం ఏమంటామంటే తూ జా అంటాం. అదే కొంచెం గౌరవించవలసి వచ్చినప్పుడు తుమ్ జావో అంటాం, మీరు వెళ్ళండి అని. బాగా పెద్దవాళ్ళు, గౌరవించదగిన వాళ్ళు వచ్చినప్పుడు ఆప్ జాయియే అని చెప్పాలన్నమాట. అంటే జా, జావో, జాయియేగా ఈ క్రియ మారడం జరిగింది. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా మనం గమనించాలి, ప్రతిదీ కూడా. తూ ఆ, నువ్వు రా. తుమ్ ఆవో, మీరు రండి. ఆప్ ఆయియే, తమరు రండి అంటాం కదా. ఇంటికి వచ్చినప్పుడు ఆ పందా రాయియే అంటాం. అంటే తమరు లోపలికి దయచేయండి అని చెప్పడం అన్నమాట. తమరు దయచేయండి అని అర్థం ఇక్కడ. తమరు రండి అంటే ఇక్కడ చూడండి, ఆ, ఆవో, ఆయియేగా ఇది మారిందనమాట వెర్బ్ యొక్క రూపం. తూ ఖా, నువ్వు తిను. తుమ్ కావో, మీరు తినండి. ఆప్ ఖాయియే, తమరు తినండి. ఖా, కావో, ఖాయియేగా ఈ వెర్బ్ మారడం జరిగిందనమాట. ఆ క్రియ ఆ విధంగా మారుతుంది. తూ పీ, నువ్వు త్రాగు. తుమ్ పీవో, మీరు త్రాగండి. ఆ పీజియే, తమరు త్రాగండి. పీ, పీఓ, పీజిఏ ఆ విధంగా వెర్బ్ మారడం జరిగింది. ఆ విధంగానే ఉపయోగించాలి. తూ దేఖ్, నువ్వు చూడు. తుమ్ దేఖో, మీరు చూడండి. ఆప్ దేఖియే, తమరు చూడండి. దేఖ్, దేఖో, దేఖియే గమనించాలి దాన్ని. అదే విధంగా ఉపయోగించాలి. అంతేగాని తూ దేఖో అనకూడదు, తుమ్ దేఖ్ అనకూడదు, ఆప్ దేఖో అనకూడదు, ఆప్ దేఖియే అనే అనాలి. ఓకే. తూ ఉఠ్, నువ్వు లెగు, నువ్వు లే. తూ ఉఠ్, తుమ్ ఉఠో, మీరు లెగండి. ఆప్ ఉఠియే, తమరు లెగండి. ఉఠ్, ఉఠో, ఉఠియే వెర్బ్ యొక్క ఫామ్ ఆ విధంగా గమనించాలి. తూ బైట్, నువ్వు కూర్చో. తుమ్ బైటో, మీరు కూర్చోండి. ఆప్ బైటియే, తమరు కూర్చోండి. బైట్, బైటో, బైటియే. తూ కర్, నువ్వు చెయ్యి. తుమ్ కరో, మీరు చెయ్యండి. ఆప్ కీజియే, తమరు చెయ్యండి. కర్, కరో, కీజియే ఆ వెర్బ్ యొక్క వెర్బ్ మారే విధానాన్ని గమనించి అదే విధంగా మనం పలకాలి. తూ దే, నువ్వు ఇవ్వు. తుమ్ దో, మీరు ఇవ్వండి. ఆప్ దీజియే, తమరు ఇవ్వండి. దే, దో, దీజియే. తూ లే, నువ్వు తీసుకో. తుమ్ లేలో, మీరు తీసుకోండి. ఆప్ లీజియే, తమరు తీసుకోండి. లే, లేలో, లీజియే వెర్బ్ యొక్క రూపాలు. తూ తూ బోల్, నువ్వు మాట్లాడు. బోల్, బోల్ అంటే మాట్లాడు, చెప్పు అని అర్థం అనమాట. తూ బోల్, నువ్వు మాట్లాడు. తుమ్ బోలో, మీరు మాట్లాడండి. ఆప్ బోలియే,
తమరు మాట్లాడండి. బోల్, బోలో, బోలియే. ఈ విధంగా వెర్బ్ని మనం గమనిస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగానే మనం వాక్యాలని పలుకుతూ ఉండాలి.